వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్పునకు నాంది పలకాలంటే ఓటు హక్కు ఉండాలి. తహసీల్దార్ మాధవరాజు. జగన్ గెలిస్తేనే రాజన్న రాజ్యం. ప్రజలకు నవరత్నాల గురించి వివరించిన వైసీపీ నాయకులు. 2 రోజుల పాటు న్యాయవాదులు విధుల బహిష్కరణ. సంఘ అధ్యక్షుడు ఎన్ రెడ్డప్ప. వార్తల్లోని వివరాలు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా జగనన్నతోనే సాధ్యమని వైసీపీ నేతలు అన్నారు. గురువారం పుంగనూరు పట్టణంలోని 17, 18, 19 వార్డుల్లో పర్యటిస్తూ నవరత్నాల కరపత్రాలను అందిస్తూ ప్రజలకు వివరించారు. జగన్ కోరేలా మన పాట వస్తే చూపించిన 3 ఇస్తారు. చేయిస్తాము 10 అవసరం నాకు 2000 ఇస్తున్నారు. ఇప్పుడు 65 ఏళ్ళకి ఇస్తే 4 రోజులు కూడా తీసుకోరు. 45 ఏళ్ళకి పార్టీ వస్తే ఇది వస్తుంది. తప్పకుండా జగన్కు ఓటు చెప్పండి. ఈ సందర్భంగా మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, వైస్ చైర్మన్ అమరేంద్ర, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్పలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ పెట్టుబడి, ఉచితంగా బోర్లు వేయడం జరుగుతుందన్నారు. 3,000 రూపాయలు పెన్షన్లను అందిస్తారన్నారు. అమ్మఒడి క్రింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 రూపాయలు, ఫీజు రియంబర్స్మెంట్ 20,000 రూపాయలు, జలయజ్ఞం పూర్తి చేసి చెరువులకు నీళ్లు అందించడం జరుగుతుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల గురించి, అలాగే రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజలకి అందించబోయే సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఈ నవరత్నాల పథకాల గురించి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏవేవి చేస్తారు, ప్రజలకి వాటి ద్వారా ఎంత లబ్ధి పొందుతాదని ఇంటింటా ప్రచారం చేస్తూ ఈరోజు 18, 19, 17 ఈ 3 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రోగ్రాం గురించి తెలియజేస్తున్నాము. పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి మా విజ్ఞప్తి ఏమిటంటే, గత ప్రభుత్వము 4.5 సంవత్సరంగా ఏమీ చేయలేదు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో చేసిన దాఖలాలు లేవు. మొత్తము ఆయన చెప్పేదంతా కల్లబుల్లి మాటలు. సీఎం గారు ఆయన మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏ సంక్షేమ పథకాలు అందించాలన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజ్యం మళ్ళా రావాలన్నా జగనన్న గారిని సీఎం చేసుకుని రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. నవరత్న ప్రోగ్రాము భాగంగా నిన్న 20 వార్డు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 19 వార్డు, 18, 17 వార్డు 3 వార్డు కూడా పూర్తి చేస్తాము. మేము ఒకే సులోచన, జగన్ గారు ముఖ్యమంత్రి చేయాలా. అదొక ప్రతి ఇంటికి పోతాము, ప్రతి అక్కను చెందు కలుస్తాను. ప్రతి ఒక్కరు కూడా చాలా అభిమానంగా చాలా బాగా ఉన్నారు. అదేవిధంగా మేము ఇంతకుముందు జగన్ పేరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు పెంచిస్తామంటే జగన్ అన్న 2,000 రూపాయలు ఇస్తారు. అది కూడా జగన్ చెప్పిన తర్వాతనే ఈ ఎలక్షన్ జంపిస్గా 2,000 ఇస్తారు. జగన్ వస్తే ఇంకా ఎక్కువగా 3,000 రూపాయలు చెప్తున్నారు. అది కూడా తప్పకుండా ఇస్తారు. ఇంకోటి వడ్డీ లేకుండా కూడా పూర్తి మేము వ్యత్యాసమని చెప్తాము. అది కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రకటన కూడా ఆశ్చర్యం లేదు. అది కూడా ఏది సాధించినా వైఎస్ఆర్ పార్టీ జగన్ చెప్పిన దానికి పని చేస్తారు. ఈ ఎలక్షన్ చూపిస్తే మీరు నమ్మొద్దండి. ప్రతి ఒక్కరూ జగన్ ముఖ్యమంత్రి చేయాలని మేము మనం చేసుకున్నాం. నిరుపేదలకు జలయజ్ఞం గురించి
మద్యపాన నిషేధాల గురించి, అమ్మఒడి ప్రోగ్రాము, వీటన్నిటిలోన ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉపయోగ కార్యక్రమాలను చాలా అనుభవంగా జగన్మోహన్ రెడ్డి ఈ నవరత్నాల ప్రోగ్రామును పెట్టాడు. కాబట్టి ప్రజలకు ప్రతి ఇంటికి ప్రతి ఓటరుకు ఈ నవరత్నాల ప్రోగ్రాముల గురించి, పథకాల గురించి చేర్పించవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన ఎంతైనా ఉంది. మన ప్రీతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆదేశాల ప్రకారము మేము తిరుపతి పుంగనూరు మున్సిపాలిటీలో కాకుండా నియోజకవర్గంలో అన్ని మండల స్థాయిల్లో కూడా రావాలి జగన్, కావాలి జగన్ ప్రోగ్రాంను మేము నిరంతరంగా కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా, మహిళా తల్లులందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. కాబట్టి ఎన్నికలు దగ్గరలో ఏప్రిల్లో వస్తున్నాయి. కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి ఇంటికి ప్రతి ఓటరుకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దగ్గరలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కాబట్టి ఆ కోవలో మనమందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేయాలనేసి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని మరీ మరీ బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. చిత్తూరు నగరంలో గురువారం 9వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు 3K రన్ నిర్వహించారు. గిరింపేట అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి గాంధీ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటికీ ఓటు నమోదు చేసుకుని వారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. ఈ పరుగు పందెంలో విజేతలుగా వచ్చిన మొదటి, 2వ, 3వ బహుమతులను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మల్లికార్జున, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, కమిషనర్ ఓబులేషు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరులో ఆర్డీఓ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గారు కూడా పాల్గొన్నారు. ఉత్సాహవంతంగా ఈ పోటీలో పాల్గొన్న బాలబాలికలందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫిజికల్ డైరెక్టర్స్కు వారికి కూడా అభినందనలు చెప్తున్నాము. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ఊపిరి. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన నాయకులను, సరైన ప్రభుత్వాన్ని మనము ఎన్నుకోవచ్చు. బాలబాలికలు ఇప్పటి నుంచి ఈ ఓటు హక్కుకు సంబంధించి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో, వారి ఆదేశాల మేరకు ఈ బాలబాలికలందరూ కూడా ఈ రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ 3K రన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవము. రేపు కూడా పెద్ద సంఖ్యలో పిల్లలతో ర్యాలీ నిర్వహించడము, మన చిత్తూరు పట్టణంలో నాగయ్య కళాక్షేత్రంలో పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం రేపటి రోజున చిత్తూరు నగరంలో నాగయ్య కళాక్షేత్రంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం. అందులో భాగంగానే ఈ రోజున, అంటే ముందు రోజున ఈ యొక్క ఓటు హక్కు గురించి, ఓటర్ వినియోగం గురించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్ వినియోగం ద్వారా సరైనటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకోవడానికి ఏ విధంగా ఓటర్ ప్రభావితం చేస్తున్న దానిపైన యువతలో పౌరుల అవగాహన 3K రన్ నిర్వహించడం జరిగింది. ఇందులో మన జాయింట్ కలెక్టర్ 2 గారు, అలాగే డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో చిత్తూరు అధికారులకు సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి అందరూ సూపర్వైజర్స్, స్టూడెంట్స్, టీఏటీలు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఉపాధ్యాయుల మధ్యంతర వృత్తిని వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం సాయంత్రం స్థానిక ఎంఆర్సీ ఆవరణంలో ఎస్టీయూ డివిజన్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిటీ సిఫార్సుల అమలు ఆలస్యమవుతూ ఉన్నందున ఐఆర్ను వెంటనే ప్రకటించాలని కోరారు. చిరకాలంగా డిమాండ్ చేస్తున్న స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా ఎస్టీయూ పరంగా చేసిన ప్రాతినిధ్యాల ఫలితంగా దస్త్రం చివరి దశకు చేరిందని తెలిపారు. కొత్త పెన్షన్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ శాసనసభ సమావేశాలలో తీర్మానం చేయాలని కోరారు. సమైక్యేంద్ర ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 17 రోజుల సంపాదిత సెలవులను ప్రభుత్వం మంజూరు చేయడం వెనుక ఎస్టీయూ కృషి దాగుందని అన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు. డివిజన్ నాయకులు ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీకి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సురేంద్రబాబు, అయూబ్ ఖాన్, వెంకటేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం, మురళి, శంకర్, గురుప్రసాద్, భాస్కర్, శివశంకర్, ప్రభాకర్, అనిల్ కుమార్, మోహన్, వెంకటరెడ్డి, రెడ్డప్ప, వెంకటేష్, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియామకంపై పుంగనూరులో ఆ పార్టీ సీనియర్ నాయకుడు సజ్జద్ సంబరాలు నిర్వహించారు. ఆమెను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించడంపై ఆనందం వ్యక్తం చేశారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కేకును కట్ చేసి అందరికీ పంచారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నియమించడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి ఈ ప్రియాంక గాంధీ గారిని నియమించడం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలపడుతుంది. రాబోయే ఎన్నికల్లో 19 లోక్సభ ఎన్నికల్లో, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ముమ్మూర్తుల శ్రీమతి ఇందిరాగాంధీనే ప్రియాంక గాంధీ గారు. ప్రియాంక గాంధీ నాయకత్వంలో దేశంలో చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా యువకులు, రైతులు, కార్మికులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేష్టలతో, పరిపాలనలతో దేశ ప్రజలు 100 కోట్ల మంది ప్రజలు పేదలైపోయినారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తద్వారా బీజేపీని ఓడించింది. ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. పుంగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తన నేను కార్యక్రమం నిర్వహిస్తున్నాను. పుంగూరులో కాంగ్రెస్ పార్టీ విజయం కూడా సాధించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రైతులు, కార్మికులు, మైనార్టీలు, మా ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే విషయము ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. రాజకీయాల్లో మార్పుకు నాంది పలకాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని పుంగనూరు తహసీల్దార్ మాధవరాజు అన్నారు. గురువారం స్థానిక ఎంసీవీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి హక్కులు, విధులు కల్పించారన్నారు. హక్కులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో విధులకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చాలా మంది చదువుకున్న వారే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనకడుగు వేస్తూ ఉంటారని, ఆ పద్ధతులు మార్చుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఇంకా యంగ్ ఓటర్స్ మనం చెప్పినట్లు పర్సంటేజ్ అనేది తగ్గుతా ఉంది కాబట్టి పిల్లలకు ముఖ్యంగా ఈ ఓటర్ గురించి తెలియజేసి పిల్లల్లో చైతన్యం వస్తే అందరికీ వాళ్ళకి తెలిసిన 10 మందికి చెప్పి, ముఖ్యంగా మనకు వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు, ఈ కూలి వృత్తి చేసిన వాళ్ళు, వాళ్ళకి ఆధార్ కార్డు కానీ ఈ బియ్యం కార్డులు కానీ ఉండకపోవచ్చు. అట్లా వాళ్ళు కూడా మనం అవగాహన కల్పించి, అట్లా మ్యాక్సిమం 2%, 1% ఉంటారు. అట్లా వాళ్ళకి కూడా మీరు అవగాహన కల్పించి రేపు జరిగే ఓటర్స్ డే, నేషనల్ ఓటర్స్ డేలో మీరందరూ మీ సంబంధిత గ్రామాల్లో కానీ టౌన్లో సంబంధిత కళాశాల ఆవరణంలో పురపాలక శాఖ అయితే మేము అన్ని ఏర్పాట్లు చేసి ఒక బూత్ లెవెల్ అధికారిని ప్రత్యేకంగా అక్కడే ఉంచి అందరూ ఓటర్స్ వాళ్ళు పేర్లు సరిగ్గా ఉన్నాయా, తండ్రి పేరు కానీ, పురుషుడు జెండర్ అంటే పురుషుడు, స్త్రీ అనేవి, వయసు, డోర్ నెంబరు అవన్నీ తెలుసుకునేదానికి ఆ ఓటర్ బిఎల్ఓ రోజంతా అక్కడే ఉండి ప్రజల్ని అవగాహన కల్పిస్తాడు. అలాగే
ఓటర్గా నమోదు కాని వ్యక్తుల్ని నమోదు చేసుకునేదానికి కూడా మంచి అవకాశం. అందువల్ల ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్యంగా మా ఎలక్షన్ డ్యూటీ సార్ చెప్పినట్లు చాలా సింపుల్ మార్జిన్తోనే మనకు తెలంగాణలో ఓటర్స్ గెలవడం, అభ్యర్థులు గెలవడం జరిగింది. కాబట్టి మనం ఓటు హక్కు మనకెందుకులే అంటే మనల్ని మనమే మోసం చేసుకునేది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చదివిన విద్యార్థులుగా అందరికీ తెలియజేసి, ముఖ్యంగా దేశానికి మనకు అవసరమైంది మన ఎక్కువగా ఇప్పుడు ఈ ఉద్యోగాలు కాకుండా కానీ ప్రజలే అందరూ చదువుకుంటున్నాం కానీ సరైన ఈ ఎంప్లాయ్మెంట్ ఎవరు చేస్తూ ఉన్నారు ఏమి అనేది పిల్లలకు మంచి అవగాహన వస్తుంది. కాబట్టి మంచి నాయకులను ఎదుర్కొని మన భారతదేశం ప్రతిష్టని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీకు ఏవై డౌట్స్ ఉన్నా ఇప్పుడు సార్ సింపుల్, మీకు ఓటర్ లిస్ట్ అనేది ముందులాగా చాలా కష్టం తీసుకోవడము, వాటిని మనం ప్రింట్ చేయడం కూడా లేదు. సింపుల్ మనము పిల్లలు మీకు అందరికీ యాప్లు CEO ఆంధ్ర అనేది కానీ 2 యాప్స్ ఉన్నాయి. దాంట్లో కొంచెం టెక్నికల్గా మీరు ఆధార్ కార్డు 10th మార్క్స్ కార్డు పెట్టి మాకు మెసేజ్ వస్తే కూడా మా BROలే మీ పేర్లు నమోదు చేసుకుంటారు. ఆ విధంగా చాలా సింప్లిఫై చేసినారు. అలాగే ఓటర్ జాబితాలో మన ఫోటో ఉందా లేదా, ఆ ఫోటో వేరే వాళ్ళది ఏమన్నా పడిందా అనే దానికి కూడా రేపు మనం అందరూ అందుబాటులో ఉంటాం. ఎన్నికల DT రమేష్ బాబు, కళాశాల డైరెక్టర్ వరదారెడ్డి, ప్రిన్సిపల్ రామకృష్ణలు ప్రసంగించారు. దాంట్లో కానీ లేదంటే NVSP నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, దాంట్లో ఓఎస్ మీరే నమోదు చేసుకోవచ్చు. మీ ఫోటో ఒకటి స్కాన్ చేసి పెట్టుకునేసి, మీ ఆధార్ కార్డు స్కాన్ చేసి పెట్టుకొని దాంట్లో ఓపెన్ చేసుకుని మీ డీటెయిల్స్ మీరే నమోదు చేసి సబ్మిట్ కొట్టినారంటే మాకు కంప్యూటర్కి వచ్చేస్తుంది. మళ్ళీ మేము దాన్ని ప్రింట్ తీసి మన BLOకి ఇచ్చి వెరిఫై చేసి మళ్ళీ మీరు ఓటర్గా నమోదు చేసుకుంటాం. మన దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలోనే యువత చాలా మంది ఈ 18 years పూర్తయినా కూడా ముందుకు రావడం లేదు ఓటు నమోదు చేసుకోవడానికి. ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యత తీసుకుంటుంది. రేపు మనము ఈ రోజు ఎన్నుకునేటువంటి నాయకులు మనల్ని మన దేశాన్ని పరిపాలిస్తారు. పరిపాలించినప్పుడు అక్కడ అవినీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, ఇతరత్ర కార్యక్రమాలు చేయకుండా ఆ ఓటు అనేటువంటి ఆయుధంతో మనం వాళ్ళని నియంత్రించవచ్చు. పనికి మాలినటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటే మనం వాళ్ళు చేసేటువంటి పనికి మాలిన పనుల వల్ల మనం సఫర్ కావచ్చు. కాబట్టి దేశ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం ఎవరినైనా ఎన్నుకోండి. ఎవరైతే మంచి చేస్తారో మనకి అనిపిస్తుందో, ఎందుకంటే 5 ఏళ్ళ భవిష్యత్తు అది. ఒక్కసారి మనం గెలిపించిన తర్వాత మళ్ళీ దించడానికి మనకి అధికారం ఉంది. కాబట్టి ఎన్నుకునేటప్పుడే ఒక్కసారి పట్టు 4 సార్లు ఆలోచించి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా. మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకు ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం VIP దర్శన విరామ సమయంలో దర్శించుకున్నారు.
స్వామివారిని కలిసి రిలీజ్ ముందు బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇవాళ అసలే కళ్ళు దర్శనం యాక్చువల్లీ స్వామి, సో చాలా మంచి దర్శనం జరిగింది అండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. Any purpose ba? To be opened by. పుంగనూరు మండలం ముడిపాపన్నపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురువారాల్లో గ్రామస్తులు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం రాత్రి గంగమ్మకు గ్రామస్తులు దీపాలు చెల్లించారు. గురువారం పశువులను అలంకరించి పూజలు చేశారు. పాలెంపల్లి పంచాయతీ ఊటూరులో కూడా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. చతుర్దశి సందర్భంగా పట్టణంలో గల సంతగేటులోని కుబేర గణపతి ఆలయంలో విశేష పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ శుక్రవారాలు 2 రోజుల పాటు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఎన్ రెడ్డప్ప కేసీటీవీ ద్వారా తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి రాయలసీమలో హైకోర్టు పెట్టాలనేసి మేము చాలా ప్రయత్నాలు చేసినాము. రాయలసీమ న్యాయవాదుల గురించి ముఖ్యమంత్రి గారు ఏమాత్రం పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో హైకోర్టు బెంచ్ను కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తామని మనం ప్రకటన రూపంగా చూసినాము. దీన్ని చూసిన తర్వాత రాయలసీమ న్యాయవాదులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అమరావతిలో ఎలాంటి సౌకర్యాలు ఇప్పటి వరకు లేవు. అదేవిధంగా హైకోర్టు రాయలసీమలో పెట్టి తిరుపతిలో పెట్టింటే చాలా భవన సదుపాయాలు కానీ ఎయిర్పోర్ట్ సౌకర్యాలు కానీ ప్రయాణానికి అనుకూలంగా రైల్వేలు బస్సులు అన్నీ కేంద్రీకృతమైన తిరుపతిలో పెట్టింటే ఈ రాయలసీమ బాగుపడడానికి కొంచెం అవకాశం ఉండేది. అదెందుకో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల రాయలసీమను
వెనుకబడిన ప్రాంతంగా, ఇంకా వెనుకబడిన ప్రాంతంగా చూస్తున్నారు తప్పితే రాయలసీమను అభివృద్ధి చేయడానికి ఆయన మనసు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా మేమందరూ న్యాయవాదులు రాయలసీమలో కోరుకునేది ఏమంటే, దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన మనసును మార్చుకునేసి కనీసం ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడపలో కానీ తిరుపతిలో కానీ ఈ ప్రాంతంలో మనకు హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం కొంచెమైనా అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుందనేసి కాబట్టి మేమందరం మరొకసారి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ పుంగనూరు కోర్టు పరిధిలో ఈ రోజు రేపు కూడా మా నిధులను బహిష్కరిస్తూ ఈ విషయాన్ని మీకు పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్లను మాతృభూమి ఫౌండేషన్ వారు అందించారు. గురువారం మాతృభూమి ఫౌండేషన్ మరియు లతీఫ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీకోట మండలం నడమంత్రం హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా ప్రసంగం మరియు ఎగ్జామినేషన్ కిట్లను ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో లతీఫ్ ట్రస్ట్ చైర్మన్ సుబా, మాతృభూమి ఫౌండేషన్ సభ్యులు వెంకీ, నవీన్, యూనస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించాక ముఖ్యాంశాలు మరోసారి. మార్పునకు నాంది పలకాలంటే ఓటు హక్కు ఉండాలి. తహసీల్దార్ మాధవరాజు. జగన్ గెలిస్తేనే రాజన్న రాజ్యం. ప్రజలకు నవరత్నాల గురించి వివరించిన వైసీపీ నాయకులు. 2 రోజుల పాటు న్యాయవాదులు విధులు బహిష్కరణ. సంఘ అధ్యక్షుడు ఎన్ రెడ్డప్ప. తిరిగి కేసు టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.